హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. బడ్జెట్ 2025 అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 8th బడ్జెట్ని రిలీజ్ చేశారనమాట. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉంది? టాక్సేషన్ పరంగా ఏఐ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ ఇలాంటి అన్నిట్లో బడ్జెట్ అలోకేషన్ ఎలా ఉంది? ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా బెనిఫిట్ అవ్వబోతున్నారు? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. మనతో పాటు అరుణ్ లాల్ గారు ఉన్నారు, అంబర్ కార్పొరేట్ సర్వీసెస్ నుంచి CA LLB. హాయ్ అండి, ఎలా ఉన్నారు? I'm good, Andy. Thank you, Harika Garu. Thanks for inviting me again. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ నా షో టుడే. సో ఫస్ట్లీ ఈసారి బడ్జెట్ అయితే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనే నిదానంతో స్టార్ట్ చేశారు. సో బడ్జెట్ మోటివ్ కూడా అంతా ఒకటే అన్నారు, ద పవర్ ఆఫ్ అప్రైజింగ్ మిడిల్ క్లాస్ పర్సన్ అని. సో బడ్జెట్ చూసాకైతే ఏమనిపించింది మీకు? మాకైతే టాక్సేషన్ పరంగా అయితే బెనిఫిటబుల్ అనిపించింది. సో వాట్ ఈస్ యువర్ వ్యూ? అంటే ఆనెస్ట్గా అండి, మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసినప్పుడు వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అమెండ్మెంట్స్ కమింగ్ ఫర్ ద మిడిల్ క్లాస్ సిటిజన్. ఒకటేసారి డ్రాస్టిక్ చేంజ్ చెయ్యారని అనుకున్నాం, బట్ ఐ వాంటెడ్ టు బి ప్రూవెన్ రాంగ్. అండ్ ఆనెస్ట్లీ మన ఫైనాన్స్ మినిస్ట్రీ మనల్ని రాంగ్గా ప్రూవ్ చేస్తూ దే హ్యావ్ గాట్ ఇన్ అ వెరీ గుడ్ బడ్జెట్. ఎస్పెషలీ మన పార్లమెంట్ మొత్తం దద్దరిల్లింది. అవును, 12 లక్షల వరకు ట్యాక్స్ స్లాబ్ని పెంచినప్పుడు. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ మోటివ్. కన్జంప్షన్ని బెటర్గా ప్రమోట్ చేసేటట్టు డిస్పోజబుల్ ఇన్కమ్ని మన ప్రజల దగ్గర ఉండి వాళ్ళని మళ్ళీ ఖర్చు పెట్టే కోణంలో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే జీడిపి నుంచి అంటే GST నుంచి మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నారంటారా? ఏదో ఒక విధానంలో మంచి చేస్తున్నారు కాబట్టి ఆనందం పడడం, అట్ ద సేమ్ టైం కొంచెం బాధపడడం సహజమే. బట్ ఓవరాల్ చూస్తే ఇది ఎప్పటి నుంచో ఉన్న రిక్వెస్ట్, చాలా రోజులు ఏళ్ల నుంచి రాదారు. మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని పెంచుతారు, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని పెంచుతారు అన్నట్టు. అది బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని 3 నుంచి 4 లక్షలు చేశారు, కానీ రిబేట్ పద్ధతిలో మనకు ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా 12 లక్షల వరకు పెంచడం జరిగింది. సో దీంట్లో అప్లికేషన్ ఎలా ఉంటుందంటే, మీకు కనుక 12 లక్షల వరకు ఇన్కమ్ ఉందంటే యూ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు పే ఎనీ ట్యాక్సెస్. 12 lakhs కన్నా ఎక్కువ ఉంటే మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ మాత్రం మళ్ళీ 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ ద మెకానిజం విల్ రన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న నెట్ ఇన్కమ్ 13 lakhs అనుకోండి. సో మీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఆ సిచ్యువేషన్లో 0 to 4 lakhs వరకు నో ట్యాక్స్. 4 to 8 lakhs ఇది ఉంటే దాంట్లో 5%. అంటే 4 to 8 lakhs అంటే దాదాపు 20,000 ట్యాక్స్ ఉంటుంది. మళ్ళీ 8 to 12 lakhs అంటే 10%, అది 40,000. ఇంకో అడిషనల్ ఉన్న 1 lakhకి ఇంకో అడిషనల్ ట్యాక్స్ అలా ఉంటుంది. సో ఈ రిబేట్ పద్ధతిలో మనకు ట్యాక్సేషన్ ఉంటుంది కాబట్టి చాలా అప్ టు 12 lakhs అంటే పర్ మంత్ 1 lakh అనుకోండి. సో ఇంకో డిస్పోజబుల్ ఇన్కమ్ ఫర్ అన్ ఇండివిజువల్ హ్యావింగ్ ఇన్కమ్ అప్ టు 12 lakhs విల్ బీ అడిషనల్ 1 lakh. దాదాపు మనకు 8 నుంచి 10,000 పర్ మంత్ వరకు పెరుగుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ హ్యూజ్ బూస్ట్ ఫర్ స్పెండింగ్. అండ్ కన్జంప్షన్ పెరుగుతుంది, జనాల దగ్గర డబ్బులు ఉంటుంది కాబట్టి ఖర్చు పెట్టే అబిలిటీ పెరుగుతుంది. సో ఎస్, ఇట్ విల్ హెల్ప్ ద ఎకానమీ టు గ్రో సమ్ ఆర్ ది అదర్ వే. అందుకే మీరు కనుక స్టాక్ మార్కెట్ కూడా ఇవాళ చూస్తే కనుక కన్జంప్షన్ స్టాక్స్ చాలా పెరిగాయి. అది హిందుస్థాన్ యూనిలివర్ తీసుకోండి, గోద్రేజ్ తీసుకోండి. సో వేరెవర్ దెర్ ఇస్ కన్జంప్షన్, FMCG బేస్డ్ సెగ్మెంట్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళు కూడా బాగా ర్యాలీ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే ఇట్ హోలిస్టిక్ బడ్జెట్ విచ్ హ్యాస్ బిన్ కాంప్రహెన్సివ్లీ planned and given a lot of benefit to middle class citizens అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం మళ్ళీ గమనించాల్సిన విషయం ఏంటంటే, డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచారు కానీ ఇన్ఫ్లేషన్ మీద పెద్ద దృష్టి సారించలేదు. సో ఆబ్వియస్గా మళ్ళీ మనకు ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది, కానీ నాకు డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగినా కానీ నాకు అంత ఖర్చు పెట్టే అబిలిటీ అంత ఉండకపోవచ్చు. సో దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద కన్సర్న్స్. వచ్చే బడ్జెట్లో వచ్చే ఏడాదిలో ఎట్లా మళ్ళీ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తూ ఎలా దీన్ని ఒక బెటర్ విధానంలో మనము చేసుకోవచ్చు అనే ఆలోచన ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. బట్ ఎస్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ వెరీ గుడ్ బెనిఫిషియల్ సిచ్యువేషన్ ఫర్ ద మిడిల్ క్లాస్. నుంచి వెయిట్ చేస్తున్నా మనం గణాంకాలు కనుక చూస్తే 5 lakhs వరకు ఉండేది ఇప్పటికి 7 lakhs అయ్యింది, ఇప్పటికి 12 లక్షలకి ఎదిగింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 11th ఇయర్ నడుస్తుంది. సో 11th ఇయర్ వచ్చేసరికి 12 లక్షల వరకు చేరిందంటే ఇట్ ఈస్ అ హ్యూజ్ బెనిఫిట్. అఫ్ కోర్స్ చాలా కోల్పోయాము లాస్ట్ 10 ఏళ్లలో, ఇవన్నీ జరగాల్సిన బెనిఫిట్ జరగలేదు. రైట్ఫుల్ సిచ్యువేషన్లో కూడా, కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఇవన్నీ జరగలేదు కాబట్టి ఎస్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెసిషన్ టేకెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ ఇట్ విల్ ఆబ్వియస్లీ బి వెరీ హెల్ప్ఫుల్ ఫ్రమ్ అ కన్జంప్షన్ స్టాండ్ పాయింట్. కరెక్ట్. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు MSMEస్కి కూడా క్రెడిట్ ఫెసిలిటీ అవన్నీ జరిగినాయి. సో MSMEs మీద మేజర్గా ఏమేమి అనౌన్స్మెంట్స్ వచ్చాయి? అంటే మీరు బడ్జెట్ ప్రసంగం మనం కనుక చూస్తే MSMEస్ని చాలా ఊతనిచ్చే విధంగా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడడం జరిగింది. ఎస్పెషలీ ఆన్ ద కేటగరైజేషన్ ఆఫ్ MSEs. అంటే MSMEs ఏంటంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సో దానికి ఒక కండిషన్ ఉండేది, వాళ్ళకి టర్న్ ఓవర్ లిమిట్స్ ఉండేది, దాన్ని పెంచడం జరిగింది. సో చాలా
మందికి ఇది ఒక చాలా బిజినెసెస్కి ఇది ఒక మంచి బూస్టింగ్ ఫర్ దేర్ ఓన్ బిజినెస్ గ్రోత్ అన్నట్టు. సెకండ్ ఏంటంటే క్రెడిట్ ఫెసిలిటీస్ని కూడా పెంచడం జరిగింది. క్రెడిట్ ఫెసిలిటీస్ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఎక్స్పోర్ట్ చేసే ఎంఎస్ఎంఈస్కి 20 crores వరకు పెంచడం జరిగింది. అదర్ ఎంఎస్ఈస్కి 10 crores వరకు చేయడం జరిగింది. స్టార్టప్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక 10 crores వరకు చేయడం జరిగింది. సో ఇట్ హాస్ బీన్ అ వెరీ గుడ్ మోటివ్ ఆఫ్ ద గవర్నమెంట్. బడ్జెట్ ప్రసంగంలో మీరు గమనిస్తే 32% వరకు మనకు ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తున్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ యాజ్ వెల్. సో ద ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ సీమ్స్ టు బి to promote more MSMEs and to promote more manufacturing. So మనకి ఏంటంటే MSMEs contribute most of the amount to the manufacturing of the country. సో దీన్ని ఏంటంటే ఒక బెటర్ చేసే విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ కనిపించింది గవర్నమెంట్ది. అండ్ అది కూడా వచ్చే ఏడాది కూడా ఇంకా ఫోకస్ పెంచుతూనే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంఎస్ఎంఈని కనుక మంచిగా ప్రమోట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎకనామీని బూస్ట్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ పీపుల్ విల్ be able to make more employment generation. So MSMEs మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో, స్కిల్ డెవలప్మెంట్లో, వీటన్నిటిలో కూడా చాలా మనకు బెనిఫిట్ చేస్తాయి. కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ ఫోకస్ ఆఫ్ ద గవర్నమెంట్ వాస్ టు ప్రెజెంట్ మోర్ ఫీజబుల్ మెజర్ ఫర్ ఎంఎస్ఎంఈ, వాళ్ళ గ్రోత్ పరంగా, వాళ్ళ ఎక్స్పాన్షన్ పరంగా అండ్ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీస్ కూడా పెంచే పరంగా ఈ ఫోకస్ ఉండేది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఫర్ ద ఎంఎస్ఎంఈస్. కరెక్ట్. అండ్ ఇందులో కొన్ని స్పెషల్గా కూడా మెన్షన్ చేశారు దట్ వీ వాంట్ ఇండియా టు బి గ్లోబల్ హబ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ టాయ్స్ అని. సో అంటే వాట్ డూ యూ థింక్ ఈ సెక్టార్, ఇప్పుడు టాయ్స్ అనే సెక్టార్ని బూస్ట్ చేయడము హౌ బెనిఫిషియల్ టు ఇండియా? టాయ్స్ సెక్టార్ కాకుండా వేరే సెక్టార్ విచ్ ఈజ్ రియలీ సస్టైనబుల్ సెక్టార్ కానీ, ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన సెక్టార్ని కానీ దానికి బూస్ట్ చేస్తే బాగుంటుంది అని కొన్ని కన్సెప్షన్స్ వచ్చాయి. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దట్? ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ చూసుకుంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డామినెంట్ ప్లేయర్స్ ఆర్ ఫారిన్ కంపెనీస్. కరెక్ట్. మనకు హ్యామ్లేస్ కూడా మీకు ఒకసారి గమనిస్తే రిలయన్స్ దాన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇవి ఏంటంటే మోర్ ఆఫ్ ఫారిన్ డామినేటెడ్ సెక్టర్స్లో కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ ఎట్లా మనం క్రియేట్ చేసుకొని దాన్ని ఎట్లా పెంపొందించి దాన్ని ఎట్లా మనం ఒక ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్లో పడొచ్చా అన్న కోణంలో ఖచ్చితంగా ఫైనాన్స్ మినిస్ట్రీ ఆలోచించి ఈ విధానాన్ని తీసుకొని వచ్చి ఉంటుంది. సెకండ్ ఏంటంటే దే వాంట్ టు ensure that wherever there is a lot of import or there is a lot of other issues which are there, దాన్ని మేక్ ఇన్ ఇండియా పరంగా దాన్ని పెంచుతూ ఎలా మనం ఏ విధంగా మనం దీన్ని మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ ఎలా పెంచుకునేటట్టు ఉంటే మనకు అంతే విధంగా విల్ బీ మోర్ సెల్ఫ్ సఫిషియెంట్. సో ఆ సెల్ఫ్ సఫిషియన్సీ పరంగా ఇవన్నింటినీ కొంచెము మోటివేట్ చేసి వీళ్ళందరినీ టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వీళ్ళకి కొంచెం ఊతనిచ్చే విధంగా ప్లానింగ్ చేయాలన్న పద్ధతిలోనే గవర్నమెంట్ ఆలోచించి ఇవన్నీ మెజర్స్ తీసుకురావడం జరుగుతుంది. అండ్ దేర్ హ్యాస్ బీన్ అ లాట్ ఆఫ్ వెరీ గుడ్ ఫోకస్. ఆనెస్ట్లీ మాట్లాడితే మనకు అరే టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఏమవుతుంది అనొచ్చు, బట్ దానికి ఒక పెద్ద స్కేల్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. దాంట్లో అవుతున్న ఇష్యూస్ ఏంటి, మనకేమైనా ఫారిన్ రిజర్వ్స్ తగ్గుతున్నాయి, ఇవన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకొని ఉంటారు. సో అందుకని మంచి థాట్ ప్రాసెస్ గవర్నమెంట్ నుంచి వచ్చిందని అనుకుంటున్నాను. కరెక్ట్. ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్లో ఏవైతే ఎక్కువ డిఫరెన్షియేషన్ వస్తుందో ఇండియన్ గవర్నమెంట్కి రెవెన్యూ పరంగా, దాట్ దే వాంటెడ్ టు అప్లిఫ్ట్. అండ్ ఇప్పుడు బేసికలీ ఏఐకి సంబంధించి కూడా దే వాజ్ అ మేజర్ బూస్ట్. సో దాని గురించి ఏమనిపించింది? దట్ వాజ్ అ వెరీ గుడ్ బూస్ట్ అండి. అండ్ ఆల్మోస్ట్ thousands of crores ఏదో దాని మీద మేము ఒక ఫండ్ క్రియేట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ బూస్ట్. అంటే గవర్నమెంట్ ఒక విజన్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది దీనివల్ల. ఎందుకంటే ఏఐ అనేది ఈజ్ అ బూమింగ్ టాపిక్ అక్రాస్ ద వరల్డ్. మొన్నే మనం ఐ థింక్ చైనా వాళ్ళు ఇండియాలో డీప్సీకే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఎవ్రీ కంట్రీ ఈజ్ వాంటింగ్ దేర్ ఓన్ ఏఐ బేస్డ్ సెటప్ కాబట్టి ఇండియా కూడా దాంట్లో వెనుకబడవద్దు. వీఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ గ్రోయింగ్ నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. సో ఖచ్చితంగా మనకు కూడా ఒక ఇంపాక్ట్ ఉండాలి. మనం కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మ్యాప్లో మనకు కూడా ఒక పేరు ఉండాలనే విధంగా ఏఐని యూజ్ చేసి ఎట్లా మనం బెనిఫిట్ అవ్వచ్చు, ప్రజలకు ఎట్లా బెనిఫిట్ చేయొచ్చు, ఎట్లా మన ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ని తగ్గించుకొని మనం ఎట్లా ఇంకా ఎఫిషియెంట్గా ఫంక్షన్ చేయొచ్చు అనే కోణంలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని అర్థమవుతుంది. అందుకనే ఈ ఏఐ బేస్డ్ సెటప్స్ని కూడా ఏఐ బేస్డ్ దానిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటట్టు పెద్ద ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బూస్ట్ టు ద ఏఐ సెగ్మెంట్ యాజ్ వెల్. ఎస్పెషలీ ఏఐ బేస్డ్ స్టార్టప్స్ కూడా హూవర్ ఆర్ దేర్, వాళ్ళకి ఏంటంటే ఊతనిచ్చే విధంగా వాళ్ళకి ఏమైనా గ్రాంట్స్ అలొకేషన్స్ కూడా ఈ ఫండ్తో జరగచ్చు. కాబట్టి ఖచ్చితంగా దిస్ విల్ హ్యావ్ ఎ వెరీ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ సినారియో ఆఫ్ ఇండియా అండ్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ నేషన్ విల్ కీప్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ టువర్డ్స్ ఏఐ ఇలాంటివి. సో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ అన్నారు, అంటే బేసికలీ అందులో ఏముండొచ్చు అంటే స్టార్టప్స్కి మీరు అన్నట్టు ఫండింగ్కి హెల్ప్ అవ్వచ్చు, ఇంకా అంటే ఇంకా ఏమైనా న్యూ ఇన్నోవేషన్స్లో కానీ హౌ వుడ్
దట్ సెంటర్ బి హెల్ప్ఫుల్. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఏంటంటే ప్రతి చోట నుంచి అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎక్కడ ఏం మంచి ఇన్నోవేషన్ వస్తుందో ఆ ఇన్నోవేషన్ వల్ల గవర్నమెంట్కి ఆర్ పర్సే ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీకి ఆర్ జనరల్ పబ్లిక్కి ఏమైనా ఉపయోగపడేంత స్కోప్ ఉందంటే ఖచ్చితంగా దాన్ని ఇంకా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఎలా ఇంకా బెటర్గా చేయొచ్చు అనే ఆలోచనలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ పెట్టడం జరుగుతుంది. సో ఇదే విధానంలో ఏఐ బేస్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పెట్టారని అనుకుంటున్నాను. అండ్ సెకండ్ ఏంటంటే సపోర్ట్ మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఐడియా ఉంటుంది, ఎక్స్పర్ట్ లెవెల్ సపోర్ట్ ఉండకపోవచ్చు. గవర్నమెంట్కి ఏంటంటే ఆ ఎక్స్పర్ట్ ఉంటారు, వాళ్ళ ఓన్ మినిస్ట్రీస్లో కానీ బ్యూరోక్రట్స్ చాలామంది ఉంటారు హు ఆర్ వెల్ లర్న్డ్, ఇండస్ట్రీలో ఎట్లా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనాలిసిస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ గైడెన్స్ పరంగా కూడా మనకి ఏఐ బేస్డ్ స్టార్టప్స్కి కానీ లేకపోతే ఏఐ బేస్డ్ ఎంటిటీస్కి కానీ సపోర్ట్ చేసే విధానం ఒకటి ప్రెజెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆ కోణంలో పనిచేస్తుందని అనుకుంటున్నాను. కరెక్ట్. అండ్ మేజర్గా స్టార్టింగ్ విత్ ఈరోజు బడ్జెట్ కూడా చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ నుంచి స్టార్ట్ చేశారు. సో 1.75 ఫార్మర్స్ విల్ బి బెనిఫిటెడ్ అని అనౌన్స్ చేశారు. సో దాని గురించి డీటెయిల్స్ చెప్తారా? వన్ గుడ్ థింగ్ ఇస్ అగ్రికల్చర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టార్ ఆఫ్ అవర్ కంట్రీ. సో దాన్ని ఎప్పుడు కూడా మనం ఎంత చేసినా కానీ అగ్రికల్చర్లో తక్కువ బూస్టే అది ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. గమనిస్తే ఇప్పుడు కూడా మనకు రైతులకు మినిమం మద్దతు ధర ఇవ్వలేకపోతున్నాం. అండ్ సెకండ్ ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో కూడా కొంచెం వ్యత్యాసం ఉంది. అంటే నేను ఎక్కడ సాగు చేశానో అక్కడ నుంచి నేను మల్టిపుల్ పీపుల్ అమ్మితే కానీ ఫైనల్ కన్జ్యూమర్ వరకు ప్రోడక్ట్ రాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిడిల్ మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ అగ్రికల్చరల్ సెక్టర్. దానికి సంబంధించి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, బట్ అది అంత వెల్ రిసీవ్డ్ కాలేదు ప్రజల్లో, ఎస్పెషలీ ఆ ఫార్మ్ లాస్ పరంగా కనుక చూస్తే. సో ఇవన్నిటిని ఏంటంటే మేజర్ పాయింట్ ఇస్ ఆన్ హౌ దే కెన్ బెటర్ అగ్రికల్చర్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆ బడ్జెట్లో ఇచ్చిందని ఒక 100 డిస్ట్రిక్ట్స్ ప్రభుత్వం స్వతహాగా ఎంచుకొని అందులో ఎట్లా బెటర్గా ఇరిగేషన్ చేయొచ్చు, క్రాప్ యూటిలైజేషన్ ఎలా బెటర్ చేయొచ్చు, బెటర్ టెక్నాలజీ యూజ్ చేసి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే దానికి అలాకేషన్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో గనక ఒక్కొక్కసారి మనం అగ్రికల్చర్ని బెటర్గా చేయగలిగితే పెంచగలిగితే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ మంది అగ్రికల్చర్ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చేకూర్చవచ్చు. అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ అస్ బిల్డ్ మోర్ బేస్ ఫర్ అండర్ అగ్రికల్చర్. ఎందుకంటే మనకు అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ, స్పైసెస్ పరంగా కానీ. సో మనకి ఎక్స్పోర్ట్ రిజర్వ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్. సో అవన్నిట్లో మనకి ఏంటంటే బెనిఫిట్ చేసే సెక్టార్ కాబట్టి దాన్ని కూడా మంచి స్కోప్లో పెంచడానికి, దాన్ని ఎంకరేజ్ చేసి ఇంకా బెటర్మెంట్ తీసుకురావడానికి, ఎస్పెషలీ ఆన్ ఫర్టిలైజేషన్ మెజర్స్ ఎట్లా బెటర్గా చేయొచ్చు, ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఎట్లా యూటిలైజ్ చేయొచ్చు, టెక్నాలజీ యూజ్ చేసి ఎట్లా బెటర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ తీసుకురావచ్చు, ఇంకా ఇరిగేషనల్ ఫెసిలిటీస్ ఎలా ఇంకా పెంచవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఆ కోణంలో ఆలోచించి డిసిషన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల 1.75 crore ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారని చెప్తున్నారు. బట్ వీల్ హ్యావ్ టు సీ. ఒకటే మెయిన్ పాయింట్ ఎప్పుడైనా గవర్నమెంట్ పాలసీస్లో ఏంటంటే గవర్నమెంట్ పాలసీ ఫ్రేమింగ్ కి ఇంప్లిమెంటేషన్ చాలా డిఫరెన్స్. సో ఐఎమ్ హోపింగ్ దట్ దే విల్ టేక్ ఇట్ మచ్ మోర్ సీరియస్లీ ఆన్ దిస్ ఫ్రంట్, సో దట్ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసరికి మనకు మంచి సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇట్ షుడ్ నాట్ బీ దట్ మనం అనౌన్స్ చేసాము బట్ ఎఫెక్టివ్గా మనం చేయలేకపోయాం. బికాస్ ఎఫెక్టివ్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే అందరికన్నా పెద్ద ఛాలెంజ్. చెప్పడానికి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డెవలప్ 100 districts in the form of agriculture, but you have to have the right mechanism, right workforce in place to execute that kind of vision. So correct. That is what is the challenge I believe government will have as part of the agricultural బడ్జెట్ ప్రెజెంటేషన్. కరెక్ట్. అండ్ ఆ అవేర్నెస్ లేకపోవడము అండ్ చాలా మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్స్ అ వెరీ హ్యూజ్ ప్రాసెస్ ఐ మస్ట్ సే. అండ్ ఇంకా ఈ అగ్రికల్చర్లో బీహార్ని ఎక్కువ ఫోకస్, అగ్రికల్చర్ అనే కాదు ఓవరాల్ బడ్జెట్లో కూడా బీహార్ని బాగా ఫోకస్ చేసిండు. అంటే అది మీరు బడ్జెట్ ప్రసంగం కనుక గమనిస్తే అది మొదలైనప్పుడు బీహార్ బడ్జెట్ ఎక్కువగా అనిపించింది యూనియన్ బడ్జెట్ కరెక్ట్. బికాస్ బీహార్కి వరాలు కురిపిస్తూనే ఉన్నారు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఎస్, బీహార్ ఏంటంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో కొంచెం వెనుకబడిన రాష్ట్రం, చాలా వెనుకబడిన రాష్ట్రం. ఎందుకంటే మీరు హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మైగ్రేషన్ ఫ్రమ్ లేబర్స్ ఆల్సో హ్యాపెన్స్ ఫ్రమ్ బీహార్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ చాలా అదర్ లిటరసీ పరంగా కానీ. సో ఏంటంటే ఒక మిత్రపక్షం వాళ్ళకి బీహార్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళని కూడా కొంచెం బెటర్ చేసేటట్టు కొంచెం మెకానిజం చేసుకోవడం జరిగిందని అనుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆన్ ద రీసెర్చ్ యూనివర్సిటీ విచ్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్, ఆంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేస్తూ, అకాడమికల్ రీసెర్చ్ని డెవలప్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. సెకండ్ ఆల్సో టు బెటర్ ద యాక్సెస్ టు బీహార్ ఎయిర్పోర్ట్స్, అంటే గ్రీన్ ఎయిర్పోర్ట్స్ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా పెట్టాలని డిసైడ్ అయ్యారు.
ఎస్ దేర్ ఫుడ్ అండ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా పెట్టాలని అనుకున్నారు. బికాస్ ఐ థింక్ వన్ థింగ్ అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మిత్రపక్షము వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప బెనిఫిట్ చేయాలి కాబట్టి అది చేస్తున్నారు. బట్ ఓవరాల్ ఏంటంటే బీహార్ పరంగా వెనుకబడిన రాష్ట్రం, అట్లాంటి ఇనిషియేటివ్స్ ఇంపార్టెంట్ కూడా బీహార్. సో అది తీసుకురావడం ఒక మంచి పనే జరిగింది అనుకోవచ్చు. అండ్ ఆ పద్ధతిలో కనుక వర్క్ చేస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బీహార్ విల్ ఆల్సో కంపీట్ విత్ అదర్ స్టేట్స్ ఇన్ గ్రోత్. అండ్ అదే ఏంటంటే ఓవరాల్ మనకి ఎకానమీకి కూడా మంచి ఊతనిచ్చే విధానంగా మారుతుందని ఈ విజన్తో రావడం జరిగిందని ఇస్ మై ఒపీనియన్. కరెక్ట్. బ్యాక్ ఎండ్ లో దేర్ మైట్ బి ఎనీ పొలిటికల్ రీజన్స్ ఉండొచ్చు, బట్ యా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ రీజన్స్ ఫ్రమ్ అ డెవలప్మెంట్ స్టాండ్ పాయింట్స్ ఆర్ స్టిల్ గుడ్. కరెక్ట్. గ్రోత్ పరంగా, ఎకనామికల్ గ్రోత్ పరంగా ఇట్స్ గుడ్. బట్ మనం అనుకున్నట్టు లైక్ ఏపీకి కానీ తెలంగాణకి కానీ సపరేట్ అలొకేషన్, ఇంకా ఏపీకి అయితే వి యాక్చువల్లీ థాట్ బికాస్ సేమ్ గవర్నమెంట్ పరంగా కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది, బట్ డింట్ హ్యాపెన్. అంటే అక్కడ విజన్ ఏంటో అర్థం అవ్వలేదు. దే కెన్ బి టూ థింగ్స్ అండి. వన్ ఏంటంటే రీసెంట్గానే చాలా అనౌన్స్మెంట్స్ జరిగాయి, ఎస్పెషలీ మన విశాఖ ఉక్కు మన హక్కు అన్న విధానంలో ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కొట్లాడుతూ ఉండేది. సో పెద్ద గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ స్టీల్ ప్లాంట్ కోసం. బట్ ఆ గ్రాంట్లో చాలా కండిషన్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్స్ ప్రకారం మీరు శాలరీ వాడడానికి ఉండొద్దు, యూ విల్ ఓన్లీ హ్యావ్ టు పే లోన్స్ బ్యాక్ ఆ గ్రాంట్ నుంచి అవన్నీ. దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఇవన్నీ అలొకేషన్స్ కూడా పెంచుతారు, ఆంధ్రప్రదేశ్ కూడా మంచి డెవలప్మెంట్ అయ్యే విధానంగా వాళ్ళకి ఫండ్స్ గ్రాంట్ చేస్తారని. బట్ అది బడ్జెట్ ఫైన్ ప్రింట్లో ఏదైనా స్పెసిఫిక్ అలొకేషన్ జరిగింది చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో అయితే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావన రాలేదు. ఐ వాజ్ ఆల్సో సర్ప్రైజ్డ్. అంటే బీహార్కి ఇచ్చినంత విధంగా ఎక్స్పెక్ట్ అయినా ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అన్ఫార్చునేట్లీ అంతవరకు ఏం రాలేదు. సో వీల్ హ్యావ్ టు సీ హౌ దిస్ టర్న్స్ అవుట్ అని బడ్జెట్ ఫైన్ ప్రింట్లో ఏదైనా అలొకేషన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ చూస్తే ఏంటంటే కొంచెం ఇగ్నోరెన్స్కే గురైనట్టు కనిపిస్తాయి. ఏదో బీజేపీ ఇండియా గవర్నమెంట్ ఎస్పెషలీగా ఎప్పుడు చూసినా సౌత్ ఇండియన్ స్టేట్కి కొంచెం ఒక డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తుందని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఎస్పెషలీ బడ్జెట్లో. సో ఆ విధంగా చూడొచ్చు. బట్ ఐ బిలీవ్ ఆంధ్ర గవర్నమెంట్ బీయింగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇండియా గవర్నమెంట్ విల్ get some or the other benefits, but it is time which will tell us really there is certain benefit or not. Correct. అండ్ వన్ ఫోకస్ ఆన్ హెల్త్ కేర్ కూడా, అంటే కొన్ని మెడిసిన్స్ మీద కూడా టాక్సేషన్ తీయడము, అంటే కొన్ని కట్ చేయడం, కస్టమ్ డ్యూటీస్ అలాంటివి, అవి కూడా బెటర్ అనిపించినాయి. సో హెల్త్ కేర్లో వాటర్ ఇన్ఫర్మేషన్స్ అంటే మంచి పరిణామం అండి. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద ఆల్మోస్ట్ 36 డ్రగ్స్ మీద మేము కస్టమ్స్ డ్యూటీని తీసేస్తామని చెప్పారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ విచ్ విల్ రెడ్యూస్ ద ప్రైసెస్. ఆల్సో క్యాన్సర్ బేస్డ్ ఇన్స్టిట్యూట్స్ కూడా రీసెర్చ్ పరంగా కూడా వీళ్ళకి కూడా కొంచెం మంచి బెనిఫిట్ చేసే పరంగా టాక్సేషన్ పాలసీని తీసుకొస్తామని చెప్పారు. ఐ థింక్ ఇంకో కొన్ని డ్రగ్స్ మీద కూడా 5% 18% నుంచి 5% బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం జరిగింది. ఎస్, దేర్ విజన్ వాజ్ వెరీ కరెక్ట్ ఆన్ దిస్ థింగ్. బట్ నాకు కొంచెం బాధ కలిగించే విషయం ఏంటంటే, మీరు కనుక ఒక హాస్పిటల్ని తీసుకుంటే డాక్టర్ చేసే సర్వీసెస్ ఎగ్జామ్ ఫ్రమ్ జిఎస్టీ, వాళ్ళకి సంబంధించిన లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా దేర్ ఇస్ నో మచ్ జిఎస్టీ అవన్నీ. బట్ సర్జికల్ ఐటమ్స్ కానీ మెషినరీ కానీ దీని మంది మీద మీరు కనుక మీ ఎఫెక్టివ్ బిల్ కనుక చూస్తే, పేషెంట్ వాళ్ళ బిల్ కనుక చూస్తే దీని మీద జిఎస్టీ ఛార్జ్ అవుతుంది. కొన్నిసార్లు అయితే కొన్ని సర్జరీస్ లగ్జరీ దాంట్లో టాక్సేషన్ అవన్నీ. సో సమ్వేర్ దేర్ ఐ థింక్ ఒక మంచి ఆపర్చునిటీ ఉండేది గవర్నమెంట్ ఇంకా కొంచెం బెటర్ చేసేటట్టు. సి బేసిక్ థింగ్ ఈజ్ హెల్త్ కేర్ షుడ్ బి అఫోర్డబుల్ అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, వస్తే చాలా సీరియస్ పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ మళ్ళీ తిరిగి వస్తారన్న కన్ఫర్మేషన్ కూడా ఉండకపోవచ్చు. దట్ ఈస్ వై పీపుల్ ఆఫర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ గెటింగ్ ఆపరేటెడ్. బట్ దాన్ని కొంచెం తగ్గించేటట్టు ఉండుంటే కొంచెం బాగుండేది. బట్ ఎస్, ఐ థింక్ ఓవరాల్ మెజర్ వాజ్ జస్ట్ వేర్ ఎవర్ దే కుడ్ డూ సమ్. అంటే ఆల్మోస్ట్ ఈ ఇండివిజువల్ ట్యాక్సెస్లో కూడా చాలా దాదాపు 1,50,000 కోట్ల వరకు ట్యాక్స్ ఫోర్గో అయింది. కాబట్టి వేర్ ఎవర్ దే కుడ్ డూ సర్టన్ అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ దే హ్యావ్ డన్. One good thing what they have bought in is on the insurance law. FDI పెంచేశారు 74% నుంచి 100% కి, subject to the condition that whatever premiums are there reinvested in India. That is a good thing. But మళ్ళీ అది మనకి ఇన్ హౌస్ ఉన్న ఎల్ఐసి కానీ వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి గమనించాల్సిన విషయం. ఎందుకంటే మీరు చూస్తే ఇన్సూరెన్స్ సెక్టర్ ఈజ్ హైలీ ప్రాఫిటబుల్ సెగ్మెంట్. దాంట్లో ప్రీమియమ్స్ కడతాము, అన్నీ చేస్తాం, బట్ క్లెయిమ్స్ వచ్చేటప్పుడు మెజారిటీ ఆఫ్ ద క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతాయి. కాబట్టి దేర్ ఇస్ అ హ్యూజ్ ప్రాఫిట్ విచ్ దే మేక్ ఆల్సో. ఇప్పుడు దీన్ని ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఓపెన్ అప్ చేయడం వల్ల కొంచెం ఇండియన్కి సంబంధించిన ఎస్పెషల్లీ ఎల్ఐసి తీసుకోండి, లోకల్ బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎవరు ఉన్నాయో వాళ్ళ మీద కొంచెం ప్రభావం చూపొచ్చు. బట్ ఓవరాల్ దట్ వాజ్ అ గుడ్ మెజర్ ఫారెక్స్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి.
అండ్ ఈ హెల్త్ కేర్ ఫ్రంట్లో కూడా ఐ బిలీవ్ ఫైన్ ప్రింట్లో ఇంకా కొంచెం బెటర్ అలాకేషన్ గురించి అవన్నీ కొంచెం డిస్కషన్ జరుగుతుంది. బట్ ఓవరాల్ లుక్స్ లైక్ ఎ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఫర్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. కరెక్ట్. అండ్ ఎప్పటిలాగానే డిఫెన్స్ మీద అరౌండ్ 5 lakh crores వరకు జరిగింది. అండ్ మేబీ అది ఇంకా తగ్గదేమో ఎప్పటికైనా కూడా, యాజ్ వి డిస్కస్డ్. అబ్సల్యూట్లీ అండి. అంటే డిఫెన్స్ నేను సబ్జెక్టివ్ టాపిక్ నేను చెప్పినట్టు ఎప్పుడేమవుతుందో అన్న తెలియదు కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఆ విధంగానే ఆ 5 lakh crore ఈసారి 5 lakh crore వరకు అలాకేట్ చేయడం జరిగింది. హైయెస్ట్ అమౌంట్ 4,91,000 అరౌండ్ సంథింగ్ ఉంది. హైయెస్ట్ అమౌంట్ హ్యాస్ బీన్ అలాకేటెడ్ టు ద డిఫెన్స్ సెక్టర్ కాబట్టి దే ఆర్ వెరీ క్లియర్ దట్ ఈస్ అవర్ ప్రయారిటీ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టే బై ఇట్. సో ఇప్పుడు డిఫెన్స్ సెక్టర్లో అలొకేషన్ పెరిగింది కాబట్టి ఇట్ విల్ రిమైన్ ద సేమ్. సో దాని పరంగా అదర్ అలొకేషన్స్ కూడా కొంచెం తగ్గుంటాయి. బట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీస్ ఓన్ సెక్యూరిటీ మెషర్స్. కరెక్ట్. సో ఓవరాల్ బడ్జెట్లో వాట్ యూ థింక్, అంటే వాట్ ఆర్ ద ఎక్స్పెక్టేషన్స్ దట్ గవర్నమెంట్ డిడ్ంట్ ఫోకస్ ఆన్? స్పెషల్లీ అండి దే బ్యాలెన్స్డ్ ఇట్ ఫ్రమ్ పర్సనల్ టాక్సేషన్ స్టాండ్ పాయింట్. బట్ జిఎస్టీ పరంగా ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరంగా పెద్దగా అనౌన్స్మెంట్ రాలేదు. there is also a proposal at a budget speech lo she mentioned that next week వచ్చే లోపు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ తీసుకురావడం జరుగుతుందని. దట్ విల్ కంప్లీట్లీ రీవ్యాంప్ ద ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అండ్ దాన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి ఇంకా సింప్లిఫై చేసి ఉన్న చాప్టర్స్ కానీ సెక్షన్స్ కానీ ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కుదించి ఆల్మోస్ట్ హాఫ్ చేసి ఇంకా బెటర్ సింపుల్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో దాంట్లో ప్రొసీజరల్ పరంగా ఇంకేమైనా బెనిఫిట్స్ అవుతాయి మనం చెప్పలేము. బట్ ఐ వాజ్ నాట్ ప్రిటీ మచ్ హ్యాపీ ఆన్ ద జిఎస్టీ స్టాండ్ పాయింట్. పెద్దగా దాని మీద అనౌన్స్మెంట్స్ ఏం లేవు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మీద ఎస్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ టారిఫ్ రిలీఫ్ అనౌన్స్మెంట్స్ అవన్నీ జరిగాయి. బట్ జిఎస్టీ పరంగా అయితే పెద్దగా ఏం డిస్కస్ చేయలేదు. TCS అండ్ TDS అండి ఎస్ గుడ్ రేషనలైజేషన్ మెజర్ తీసుకొచ్చారు. దానివల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఎస్పెషలీ రెంట్ ఉండే వాళ్ళకి 2.4 lakhs వాజ్ ద లిమిట్. అంటే నేను 20,000 per month రెంట్ కట్టినా నేను TDS చేయాల్సిన ఆబ్లిగేషన్ దాన్ని కాస్త 6 lakhsకి పెంచడం జరిగింది. సో ఆబ్వియస్లీ నాకు ఇందులో కంప్లైంట్స్ బర్డన్ ఒకటి తగ్గినట్టుంది. ఇంకా దాన్ని అన్ని సెక్షన్స్ని కన్సైజ్ చేస్తూ రెడ్యూస్ వేలో టాక్సేషన్ చేస్తూ విధానం తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఏంటంటే వన్స్ ద ఫైన్ ప్రింట్ ఇస్ అవుట్ విల్ గెట్ more clarity on how each individual aspect is playing as part of the compliance. But overall ఏంటంటే on TDS rationalization standpoint yes very good benefit. Indirect taxes GST పరంగా అయితే no announcement, so that is a negative point from the budget. As I said, నాకు disposable income పెరిగినా ఈ గవర్నమెంట్తో ఎప్పుడంటే మేము సాటిస్ఫై అవ్వము. అదే దేవుడు ఎన్ని వరాలు ఇచ్చినా ఇంకా వరాలు కోరుకుంటూనే ఉంటాం. తప్పేం లేదు కూడా. ఎందుకంటే ఏంటంటే ప్రజలు బాధలో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రతి ఒక్కడు కష్టాలు తీర్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. ఇది ఎవరికి అందింది, ఎవరికి చెందింది, ఎవరు దాంతో బెనిఫిట్ అయ్యారు అని క్లారిటీ లేదు. సో ఆబ్వియస్గా ఇప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ సే దట్ మొన్నటి వరకు మన ఫైనాన్స్ మినిస్ట్రీ ట్యాక్స్ పీల్చుకుంటుంది అన్న పద్ధతిలో మాట్లాడే వాళ్ళు ఇప్పుడైనా ట్యాక్స్ తీసుకుంటుంది అన్న పద్ధతికి వచ్చింది. బట్ స్టిల్ ఇన్ఫ్లేషన్ కానీ జిఎస్టీని కానీ తగ్గించకపోతే, ఇన్ఫ్లేషన్ కూడా తగ్గించకపోతే ఆబ్వియస్లీ యువర్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇస్ నాట్ దట్ హ్యూజ్. అంటే 1,00,000 ఈజ్ వెరీ గుడ్. బట్ దాన్ని 12 months బేసిస్లో కనుక మనం డివైడ్ చేసుకుంటే అది 8,000 to 9,000 per month. సో దాంట్లో నేను ఎంత గొప్పగా ఏం చేయగలను లైఫ్ అంటే రియల్ ఎస్టేట్ కొనే అంత డబ్బులు అయితే సమ్ బెనిఫిట్ హ్యాస్ కమ్ దట్ ఈస్ విచ్ ఇస్ హెల్ప్ఫుల్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ బ్యాలెన్స్ బడ్జెట్ ఇచ్చారు. ఎస్ ఆన్ ద పర్సనల్ ట్యాక్స్ ఫ్రంట్ దే గేవ్ అ వెరీ గుడ్ రిలీఫ్, 12 lakhs వరకు ట్యాక్స్ తీసేయడం. బట్ జిఎస్టీ పరంగా కూడా కొంచెం ఎస్పెషలీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో జిఎస్టీ తగ్గిస్తాం, మేము తగ్గించాలి అన్న మా ఆలోచన కూడా ఉంటుండే. అది ఒక మంచి అవుట్కమ్ ఉండేది. దట్ విల్ వుడ్ హావ్ బ్రాట్ ఇన్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు గెట్ మెడికల్ ఇన్సూరెన్స్. అలానే కన్స్యూమబుల్ ఐటమ్స్ అంటే చిన్నపాటి కన్స్యూమబుల్ ఐటమ్స్లో జిఎస్టీ తగ్గించాల్సిన అవసరం చాలా ఉంది. ఎప్పటి నుంచో ఆ రిక్వెస్ట్ ఉంది. ఆ రిక్వెస్ట్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. అంటే నేను కన్జంప్షన్ చేసే దాంట్లో నాకు జిఎస్టీ కట్టాల్సిన అవసరం వచ్చిందంటే దెన్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఎఫెక్టివ్లీ ఇస్ నాట్ ఇనఫ్ ఫర్ మీ టు డూ బెటర్ ఫర్ మై లైఫ్. సో దాన్ని కూడా కొంచెం తగ్గిస్తారనుకున్నాం. బట్ దట్ ఈస్ అ నెగటివ్ పాయింట్ యాజ్ పర్ ద బడ్జెట్. ఓవరాల్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్, గుడ్ ఫ్రమ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్, బ్యాడ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ స్టాండ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, దట్ వాజ్ బడ్జెట్ 2025 అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్. బట్ ఎవరైతే పర్సనల్ ట్యాక్సెస్ కడుతున్నారో వాళ్ళకైతే చాలా 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 బెనిఫిట్ అయింది. బట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో జిఎస్టీ, వాటి మీద అయితే ఫోకస్ ఇంకా పెట్టాలి అని అభిప్రాయపడుతున్నాము. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక గుడ్ ఎకనామిక్ గ్రోత్ కోసం అయితే ఈ బడ్జెట్ అయితే రిలీజ్ చేయడం అని అనిపిస్తుంది. సో దాట్ వాజ్ ఎ బడ్జెట్ సెషన్. దాట్ వాజ్ NTV. థ్యాంక్ యూ.